మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. తెలుగు తెర మీద తారా జువలా దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలందరితో జత కట్టిపించారు. అయితే ఆమె కెరియర్ రివ్వున దూసుకెళ్తున్న సమయంలోనే అనూహ్యంగా గ్రాఫ్ కింద పడింది. అప్పటి నుంచి మళ్ళీ కోలుకోలేకపోయారు. అయితే ప్రేమ విఫలం కావడం, అలాగే వైద్య చికిత్స వికటించడంతో ఆమె తిరిగి రాని లోకాలకు చేరిపోయారు. ఆర్తి అగర్వాల్ మార్చి 5వ తేదీన అగర్వాల్ నందినిగా అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త, తల్లి వీమా గృహిణి. అమెరికాలో సునీల్ శెట్టి పర్యటించిన సమయంలో ఆర్తి అగర్వాల్ను వేదికపైకి పిలిచి డ్యాన్స్ చేయించడంతో ఆమెలో సినీ తార కావాలని కోరిక కలిగింది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఆమె కళ సాకారమైంది. పాగల్పన్ చిత్రంతో ఆర్తి అగర్వాల్ సినీ జీవితం బాలీవుడ్లో మొదలైంది. ఆ తర్వాత వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావు, తరుణ్తో నువ్వు లేక నేను లేను, ఎన్టీఆర్తో అల్లరి రాముడు, చిరంజీవితో ఇంద్ర, ఉదయ్ కిరణ్తో నీ స్నేహం, మహేష్ బాబుతో బాబీ, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాల్లో నటించారు. ఇలా నాగార్జున, ప్రభాస్, రవితేజ వరుసగా సినిమాలు నటిస్తుండగానే ఓ యువ హీరోతో ప్రేమలో పడిందని, వారిద్దరూ పీకల్లోతు వ్యవహారంలో మునిగి తేలారనే వార్త కూడా సోషల్ మీడియాలో వచ్చింది. అయితే చివరికి వారిద్దరి ఎఫ్ఐఆర్ బ్రేకప్ కావడంతో ఆర్తి అగర్వాల్ కొద్దికాలం మనస్తాపానికి గురైందని, ఆ సమయంలోనే ఆమె కెరియర్ దెబ్బతిందనేది సినీ వర్గాల అభిప్రాయం. ఆ తర్వాత 2005లో ఆర్తి అగర్వాల్ ప్రమాదానికి గురికావడం సంచలనం రేపింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఆమె తలకు బలమైన గాయం కావడంతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆమెకు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించడంతో మళ్ళీ కోలుకున్నారు. ఇలాంటి సంఘటనల మధ్య ఆర్తి అగర్వాల్ అమెరికాకు వెళ్ళిపోయారు. 2007లో తస్వల్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకుంది. అయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2009లో వారిద్దరూ విడిపోయారు. అయితే ఆర్తి అగర్వాల్ కెరీర్పై మళ్ళీ దృష్టి పెట్టి నిలదొక్కుకోవాలనే క్రమంలో ఆమెను మృత్యువు కబలించింది. స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి చేసుకున్న లైపోసెక్షన్ సర్జరీ 6 వారాల తర్వాత తిరగబడింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో జూన్ 6వ తేదీన 2015లో ఆమె మరణించారు. ఆమె మరణానికి కారణం గుండెపోటు అని మేనేజర్ వెల్లడించారు. ఎవరూ ఊహించని విధంగా ఆర్తి అగర్వాల్ 2015లో 31 ఏళ్ల అతిపిన్న వయసులో మరణించింది. అయితే ఆమె మరణానికి కారణం ప్రేమ వ్యవహారం కాదని చాలామంది చెప్తారు. బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న ట్రీట్మెంట్ వికటించడం వల్ల మరణం సంభవించినట్లు ప్రచారంలో ఉంది. అయితే ఆర్తి అగర్వాల్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా బరువు సమస్య ఎదుర్కొంది. కానీ అప్పుడుది ఆమెకు అంతగా ఇబ్బంది కాలేదు. తర్వాత నెమ్మదిగా వెయిట్ పెరుగుతూ వచ్చింది. ఆమె చివరిగా నటించిన చిత్రం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రణం 2. ఆయా చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను పూసగుచ్చినట్లు అమ్మ రాజశేఖర్ ఓ సందర్భంలో వివరించారు. ఈ చిత్రానికి ఆర్తి అగర్వాల్ సైన్ చేసే సమయంలో అంతగా బరువు లేదు, అందంగానే ఉంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. 6 నెలల తర్వాత ఆలస్యంగా 2వ షెడ్యూల్ మొదలైంది. అప్పుడు ఆమె విపరీతంగా బరువు పెరిగిపోయింది. షాట్ కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆర్తి అగర్వాల్ క్యారవాన్లో రెడీ అవుతుంది. ఎంతసేపటికి కార్వాన్ నుంచి బయటికి రాలేదు. అసిస్టెంట్స్ని అడిగితే కాస్ట్యూమ్ సెట్ కావడం లేదు సార్ అని చెప్పారు. లాస్ట్ షెడ్యూల్లో వాడిన కాస్ట్యూమ్ కదా, ఎందుకు సెట్ కావడం లేదు అని అడిగాను అని అమ్మ రాజశేఖర్ తెలిపారు. ఆలస్యం అవుతూ ఉండడంతో సెట్లో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను వెళ్ళి మాట్లాడతా అని కార్వాన్లోకి వెళ్ళా. ఆర్తి అగర్వాల్ నటించిన చాలా చిత్రాలకు నేను డ్యాన్స్ కంపోజ్ చేశాను కాబట్టి ఆమె నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటిదే. తన పర్సనల్ విషయాల్ని, లవ్ ప్రాబ్లం కూడా నాకు చెప్పుకునేది. ఆమెతో అంత మంచి రిలేషన్షిప్ ఉండేది. ఆమె తన జీవితంలో ప్రేమ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడిందో అందరికీ తెలుసు అని అమ్మ రాజశేఖర్ అన్నారు. కాబట్టి సమస్య ఉంటే నాకు చెప్తుందని క్యారవాన్లోకి వెళ్ళి చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే బాగా బరువు పెరిగాను సార్, డ్రెస్ సెట్ కావడం లేదు, ఇదే కాస్ట్యూమ్తో వస్తే చాలా వల్గర్గా కనిపిస్తాను అని ఏడ్చేసింది. సరే టెన్షన్ పడకు, ఈరోజు షూటింగ్ ఎలాగలా పూర్తి చేయి, నెక్స్ట్ షెడ్యూల్ 2-3 నెలల తర్వాత పెడతా, నిర్మాతలకు నేను ఏదో ఒకటి చెప్పుకుంటా, ఈలోపు నువ్వు కాస్త బరువు తగ్గు అని చెప్పా. దీంతో ఆర్తి అగర్వాల్ చాలా సంతోషంతో థ్యాంక్ యూ మాస్టర్ అని ఎగిరిగంతులేసింది. తర్వాతి షెడ్యూల్కి పిలిస్తే మాస్టర్ ఇంకొక నెల మాస్టర్ అని రిక్వెస్ట్ చేసింది. నేను కూడా ఆ చిత్రంలో నటిస్తున్నా, నాకు కూడా గడ్డం బాడీ మెయింటైన్ చేయడం కష్టం అనిపించింది, కానీ ఏం చేయగలం అని అమ్మ రాజశేఖర్ అన్నారు. ఇంతలో బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆర్తి అగర్వాల్ ఇక లేరు అని చెప్పారు. ఈ చిత్రం కోసం బరువు తగ్గే క్రమంలో ఆర్తి అగర్వాల్ ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుందని, దానివల్ల మరణించినట్లు చెప్పుకుంటారు. చంద్రబింబం లాంటి ముఖం, కలవల్లాంటి కళ్ళు, నిండైన రూపం, చూడగానే కట్టిపడేసే అందం అన్నీ ఆర్తి అగర్వాల్ సొంతమే.
ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని రూపం. నువ్వు నాకు నచ్చావు అంటూ 16 ఏళ్ల వయసులో టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇంకేముంది, ఆమె ముందు వరుస అవకాశాలు క్యూ కట్ అయ్యి మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్తో జతకట్టిన ఆర్తి ఆ తర్వాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో చిరంజీవికి ప్రేయస్గానే కాదు, ఎదురించే ప్రతినాయకగాను ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. చిన్న వయసులోనే స్టార్డమ్ అందుకొని టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అంతలోనే అనంత లోకాలకు వెళ్ళిపోయింది. చక్కని చిరునవ్వుతో కోట్లాది ప్రేక్షకులను అలరించిన ఆర్తి నిజ జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగుంది. కెరియర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ప్రేమ పెళ్ళంటూ వచ్చిన రూమర్స్తో విసిగి 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏడాది మెట్లపై నుంచి పడి ఆసుపత్రిలో చేరింది. ఇక ప్రేమే కాదు, పెళ్లి సైతం ఆమె జీవితంలో ఎక్కువ రోజులు కొనసాగలేదు.